1,07,000 వేకెన్సీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కాదు అని చెప్పారు. 1,00,000 అయితే ప్రమోషన్ ఇచ్చేది వాస్తవమే. ఒకటి ఎగ్జాంపుల్, స్కూల్ అసిస్టెంట్కు ప్రమోషన్ ఇస్తారు, అక్కడ ఖాళీ ఏర్పడుతుంది, ఎడ్జిటీలో ఖాళీ ఏర్పడుతుంది, పై పోస్ట్ పోతే కింద ఖాళీలు ఏర్పడతాయి. ఖాళీలని 1,07,000 ఉంటాయి, అది వేరే కేటగిరీ మారుతుంది తప్ప వేకెన్సీలు మారాయి. కాబట్టి 1,07,000 వేకెన్సీలు భర్తీ చేయవలసిందే. రెండవది డిఎస్సి గురించి, డిఎస్సి టీచర్ పోస్టుల గురించి ఇంతవరకు స్పష్టమైన సమాధానం రావడం లేదు. ఈరోజు 5 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి గురించి పోరాడుతున్నారు. వాళ్లకు 21 నెలలు అయింది, స్కూళ్ళల్లో టీచర్లు లేక పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ప్రభుత్వము పేద పిల్లలు చదివేటటువంటి పాఠశాలల్లో టీచర్లు లేకపోతే వాళ్ళు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు, స్టాండర్డ్ ఎట్లా పెరుగుతుంది, దాని మీద ప్రైవేట్ స్కూల్, అందుకే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈరోజు డే బై డే పర్సెంటేజ్ ఎందుకు పెరుగుతుంది. కాబట్టి డిఎస్సి మీద స్పష్టమైన సమాధానం ఇవ్వాలి ప్రభుత్వం. ఎందుకంటే డిఎస్సి కోసం వేలాది మంది, 5 లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. అది గ్రూప్ 2లో స్పష్టమైన సమాధానం లేదు. కేవలం 439 వేకెన్సీలు 5 డిపార్ట్మెంట్లో ఇచ్చారు. 1,07,744 పోస్టులు ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్గా ఈ శాసనసభలో ప్రవేశపెట్టారు. మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు ఆ సంఖ్యను తగ్గించేసి కేవలం 56,000 వేకెన్సీస్ ఉన్నాయని జవాబిస్తున్నారు. ఇది బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్ స్పీకర్ గారు. దట్ మంత్రి గారు ఆయన ఇచ్చిన జవాబుకే ఈరోజు అంకెలు పూర్తిగా తగ్గించేశారు. అదేవిధంగా మరి ఈ 56,000 వేకెన్సీస్ ఉంటే కేవలం నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫర్ 14,000 పోస్ట్ ఇన్ 20 months. You have been able to, 21 months, you have been able to give notifications for only 14,000 jobs. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయింది. మరి ఉద్యోగాల కోసమే, ఇంటికో ఉద్యోగం అన్నారు మీరు, లక్షలాది ఉద్యోగాలు అన్నారు మీరు. మరి ఈరోజు తెలంగాణ యువతని విద్యార్థులని మోసం చేస్తూ మీరు లక్షలాది వేకెన్సీ అని చెప్పి ఈరోజు తెలంగాణ యువతని మోసం చేస్తూ ఆ ఉద్యోగాలు నింపకపోవడంపై మరి కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. మోసం చేసిండ్రు, ఎవరు మోసం చేసిండ్రు? మీరు మోసం చేసిండ్రు, మీరు మోసం చేసిండ్రు. 10 సంవత్సరాల 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన కొనసాగించింది, ఎలగబెట్టింది మీరే కదా, మీ ప్రభుత్వమే కదా. ఎందుకు ఆనాడు రిక్రూట్మెంట్ చేయలే? మూడోది అధ్యక్ష, ఎట్టి చాకరీ చేయించుకుంది మీరే కదా, కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టింది మీరే కదా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వేధించింది మీరే కదా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కన్నెళ్ళని పెట్టింది మీరే కదా, ఇవాళ దొంగ నడిచినట్టుగా అధ్యక్ష. నేను ఇలా ప్రభుత్వం ఎంత పారదర్శకంగా, ఎంత కమిట్మెంట్తో మేము ఎన్నెన్ని చేస్తూ ఉన్నామో తెలిసిన తర్వాత కూడా మీరు ఇట్లా మాట్లాడమని తగదు అధ్యక్ష. నిద్రపోయేవాడిని లేపవచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేము అధ్యక్ష. మీకు రాజకీయాలు తప్ప ప్రజాకోణం ఏనాడు లేదు, ప్రజా సంక్షేమం ఏనాడు లేదు. మీ ప్రేమ రాజకీయాల మీద ప్రేమ ఉంటుంది మీకు, మీ ప్రేమ సీట్ల మీద ప్రేమ ఉంటుంది మీకు, కానీ ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు కాదు అధ్యక్ష. మీ ఆలకం చెప్తే అధ్యక్ష గంటల తరబడి చెప్పినా సరిపోదు.